మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన లెంట్లోని మొదటి ఆదివారం నుండి ఇప్పటి వరకు ఈ యొక్క రెండవ ఆదివారం వరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన శుభములు వందనములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగము మనము 3 పాఠ్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. పాత నిబంధన, క్రొత్త నిబంధనలోని పత్రిక, అలాగే సువార్త పాఠ్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. ఈ యొక్క వాక్య భాగాలు ధ్యానం చేసుకోవడానికి ముందు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాము. 1 యోహాను పత్రిక, పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరి యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు ప్రభువా, నీ కృపలో నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభువా, ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవటానికి సహాయం చేయమండి. అయా, అలాగను ప్రభువా, నీ బిడ్డలందరికీ తండ్రి వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విధంగా సైతాన్ అంధకార శక్తుల్ని యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ప్రభువా నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడు, అయోగ్యుడు, అపాత్రుడయ్యా, నీ నోట నా మాట నుంచి నా చేతి నీటిలో నేను కప్పిను అని చెప్పి వాగ్దానం చేసిన మాటని బట్టి ప్రభువా నీ పాద సన్నిధిలోకి వచ్చి అయా తండ్రి నిలబడి ఉన్నాను కదా ప్రభువా. అయా, నీవే తండ్రి నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకోవచ్చు, నన్ను మరుగుపరచుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనకి ఇవ్వబడిన వాక్య భాగంలో పాత నిబంధనలోనే నిర్గమకాండము 33వ అధ్యాయంలో 17 నుంచి 23 వరకు మనం చదువుకుంటూ వచ్చాము. 33వ అధ్యాయంలో మనకి అందరికీ బాగా సుపరిచితుడైన గొప్ప భక్తిపరుడు మోషే. మనందరికీ బాగా సుపరిచితుడైన భక్తిపరుడు మోషే. అబ్రహాంకి పోయినసారి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అబ్రహాంకి ఉన్న బిరుదేంటి? దేవుని స్నేహితుడు. అలాగే ఇంకొక గొప్ప బిరుదు ఉంది, విశ్వాసులకి తండ్రి. సరే, ఇప్పుడు మోషే గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ మోషేకున్న బిరుదేంటి? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అలాగే సంఖ్యాకాండంలో కూడా 12వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను ప్రవక్తలతో అయితే దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ నా ప్రియ కుమారుడైన మోషే అయితే నేను ఎట్లా మాట్లాడతాను? ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పేసి వాక్య భాగం చూడండి. 33వ అధ్యాయంలో ఇక్కడ 17వ వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినదని. ఇక్కడ దేవుడితో మోషే కన్వర్జేషన్ మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఒకటి అడిగాడు. అప్పుడు ఏమంటున్నాడు యెహోవా దేవుడు? ఏమన్నా అంటే, నీ పైన నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. ఈ మాట చాలా విచిత్రంగా ఉండేది, మీరు గమనించండి. మోషేతో దేవుడు ఏమంటున్నట్టు, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానంటున్నాడు. ఎవరు అంటున్నారు? దేవుడు అని అంటున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణలో మోషే ఒకటేదో అడిగాడు, నీవు చెప్పినట్టుగా నేను చేసేదనని తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దానికి ముందు అధ్యాయంలో, దానికి ముందు వచనంలో
13వ వచనం చూడండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చేదను, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దేవునికి ఆయాస్కరమైన మార్గంలో నడుస్తూ వచ్చారు. అంటే ఏం నడుస్తూ వచ్చారంటే వాళ్ళు మోసే మాటలకు లోబడకుండా ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తూ వచ్చారు. మోసే మాటలో వినలేదు. ఇక్కడ 33వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, మరియు నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానముకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివీలను, యెబూసీలను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోసే ఈ జనులు తోడుకెళ్ళేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా దూతను పంపిస్తాను కానీ నేను మీతో రాను. జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మోసేతో తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ ప్రజలందరూ కూడా లోబడిన వాళ్ళ ప్రజలు. అయితే నేను వాగ్దానం చేశాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను మట్టికి రాను కానీ నా దూతనైతే పంపిస్తాను. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా లోబడిన వాళ్ళని ప్రజలు అని అంటే, అప్పుడు మోషే ఏమంటున్నాడంటే, అయ్యా నీ కటాక్షం నా ఎడల చూపించు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఇప్పుడు మధ్యలోకి వెళ్దామండి. 13వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా అలాగే కొంచెం ముందుకెళ్తే ఏమంటాడంటే, నువ్వు రాకపోతే నేను రాను అని కూడా అంటాడనమాట. ఇక్కడ మధ్యలో వ్రాయబడుతుంది. మధ్యలో ఏమంటాడు, నీ సన్నిధి నా ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగిందని దేని వలన తెలియబడును. ఎన్నో వచ్చిన అండి, ఎన్నో వచ్చిన అది 16వ వచనం చూడండి. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో, నువ్వు రాకపోతే మేము ఎట్లా వెళ్ళేదేవయ్యా, నువ్వు వస్తేనే కదా నీ కటాక్షం మా ఎడలో ఉందని తెలిసేది అని చెప్పేసి. ముందేమో దేవుడు చెప్పాడు వీళ్ళందరూ లోబడిన వాళ్ళని ప్రజలు. ఒకనొక సమయంలో అయితే మోషేతో దేవుడు ఏమంటాడంటే, నేను వీళ్ళందరినీ అరణ్యంలో సంహరించేసి నిన్నొక్కనే గొప్ప చేస్తా, నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప స్థాయిలోకి నేను తీసుకెళ్తానంటే, నేను నశించినా పర్లేదు కానీ, నన్ను జీవగ్రంథం నుంచి తీసివేసినా పర్లేదు కానీ, ఈ జనులు మట్టుకు నువ్వు చేర్చబడిన ప్రాంతానికి నువ్వు తీసుకెళ్లాల్సిందే అని అంటాడు. ఎందుకని అంటాడంటే, అక్కడ అంటాడు, ఆనాడు ఐగుప్తీయులు వాళ్ళ దేవుడు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేకపోయాడని నిన్నే వాళ్ళు అవమానపరుస్తారయ్యా, నిన్నే అంటారయ్యా. అందుకని అవసరమైతే నన్నన్నా చంపేసే కానీ, నన్నన్నా జీవగ్రంథంలో నుంచి తొలగించేసే కానీ, ఈ ప్రజలను మట్టుకు అక్కడికి నువ్వు తోడుకెళ్లాల్సిందే అని చెప్పి అంటాడు. దేవుడేమన్నాడు, వీళ్ళు లోబడట్లేదయ్యా, వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరికి తిరుగుబాటు చేస్తున్నారంటే మోషేకి తిరుగుబాటు చేస్తారు. ఒకనొక సమయంలో అయితే మోషేని రాళ్లతో కొట్టి చంపుదామని చెప్పేసి అందరు రాళ్ళు ఎత్తుతారు. అప్పుడు మరలా సాష్టాంగ పడతాడు దేవుడి దగ్గర. ఒకనొక సందర్భంలో అయితే వీళ్ళు అరణ్యంలోకి వెళ్తే అరణ్యంలో ఏముంటాయి, నీళ్లు దొరికితే అరణ్యంలో నీళ్లు దొరకదు, ఆహారం దొరకదు. అలాంటి సమయంలో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి ఇక్కడికే నువ్వు తీసుకొని వచ్చావా అని చెప్పేసి నువ్వు ఇంకా ఆయన మీద మోషే మీద ఏం చేస్తారంటే అందరూ రాళ్లతో కొట్టి చంపుదామని సిద్ధపడతారు. అప్పుడు దేవుడు మరలా దేవుడికి మొరపెడతాడు, అయ్యా ఈ జనులు చూడయ్యా, ఈ జనులకి నీళ్లు లేవయ్యా, ఈ జనులు ఆహారం లేదయ్యా అని చెప్పేసి దేవుడు తట్టు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక బండను చూపించి, ఆ బండతో నువ్వు మాట్లాడు, లేకపోతే ఆ బండను కొట్టు అని అంటాడు. ఆ బండని కొట్టు అని అంటాడు. అప్పుడు మోషేకి కోపం వచ్చేది, ఈ జనుల మీద కోపం వచ్చేది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే, ద్రోహులారా మీ కొరకు నేను ఆహారం తీసుకురావాలా, నీళ్ళని తీసుకురావాలని చెప్పేసి బండను ఒకసారి కొట్టమంటే 2 సార్లు కొడతాడు.
బండనే ఒకసారి కొట్టు అనగానే 2 సార్లు కొడతారనమాట. ఆ కొట్టడంతో దేవుడికి కోపం వచ్చింది. నువ్వు ఈ జనుల ముందు నా నామాన్ని మహింపరచలేదు కాబట్టి నిన్ను పాలు తేళ్లు ప్రపంచ దేశానికి నేను నిన్ను తీసుకెళ్ళను అంటాడు. ఒకటే ఒక మాట అంటాడు, ద్రోహులారా అని అంటాడు. ఇక్కడ ఆయన వీళ్ళందరి కోసం ఈయన చచ్చిపోవడానికనే రెడీ అవుతాడు. ఆ విషయాన్ని దేవుడు తీసుకోలేదు. ఏమంటే నువ్వు ద్రోహులారా అని నా జనుల్ని నువ్వు అన్నావు కదా అని అంటాడు. ఏదేమైనప్పటికీ మోషే 40 సంవత్సరాలు కనీసం 30 నుంచి 40 లక్షల మంది జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి పాలు తేళ్లు ప్రవహించే దేశం వరకు తీసుకెళ్తూ వచ్చాడు. ఆ సమయంలో మధ్యలో జరిగిన సంఘటన ఏంటంటే, దేవా నీ కటాక్షం నాకు చూపించాయా, నా ఎడల కనపరచాయా అని చెప్పేసి అన్నప్పుడు నువ్వేమి అడిగితే నేను అది చేస్తానంటాడు. అయితే నీ మహిమను నాకు చూపించు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అంటాడు దేవుడు. చూడండి ఇక్కడ రాయబడిన వాక్యము 19వ వచనం. ఆయన నా మంచి 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు, ఎవరన్నారు? మోషే అన్నాడు, దయచేసి నీ మహిమ నాకు చూపించు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అయ్యా, నీ మహిమని నేను చూడాలనుకుంటున్నాను. దేవుడి మహిమను చూడగలుగుతారా అని అంటే అది దేవుడిని చూడటమే. అంటే ఇక్కడ మోషే అంటే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నువ్వు నాకు కనపరుచుకోనయ్యా అని అంటాడు. అయ్యా ఇట్లాగైతే నువ్వు చూసి నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు, అయితే నేనేం చేస్తానని చూడండి తర్వాత 19వ వచనంలో. ఆయన నా మంచి నీ ఎదుట కనబరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించి కరుణించేదను, ఎవని అందు కనికరపడేదను వాని అందు కనికరపడేదనని, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనేను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీదన నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను అని చెప్పన్నాడు. దేవుడిని చూద్దామని ఇష్టపడితే ఏమన్నా అంటే నువ్వు నన్ను చూడజాలు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకజాలడు. నేనేం చేస్తాను, నువ్వు పలానా బండ మీద, అక్కడ బండ ఉంది సమీపంలో ఉన్న బండ మీద నిలువు, నేను నా చేతులతో నిన్ను కప్పి నేను ఆ వెనక వైపు నుంచి దాటిపోతుండగా నా మహిమను నీకు కొద్దిగా చూపిస్తాను, అది కూడా నా చేతులతో కప్పి నిన్ను దాచిపెడతా, లేకపోతే నువ్వు బ్రతకజాలవు అని చెప్పేసి మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మోషేకి దేవుడికి ఎంత అన్యోన్యంగా ఉందో మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మోషే డైరెక్ట్గా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈ ముఖాముఖిగా మాట్లాడే జీవితాన్ని నీకు నాకు ఇవ్వటానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మోషే యొక్క జీవితం గురించి 2-3 మాటలు మనం గమనిస్తామండి. 33వ అధ్యాయము 11వ వచనం ఒకసారి గమనిద్దామండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుండేను అని చెప్పి రాయబడింది. ఎందుకు ఈ మోషేకి ఉన్న ఆ గొప్ప ప్రాధాన్యత అంటే, ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడటానికి కారణం ఏంటంటే ఒక సందర్భంలో రాయబడింది. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనిస్తే ఇక్కడ ఒక సందర్భం జరిగిందండి. ఎవరనంటే మోషేకి వ్యతిరేకంగా తన అన్న తన అక్క తిరుగుబాటు చేస్తారు. మోషేకి వ్యతిరేకంగా తన అన్న అక్క, ఎవరో అన్న అక్క పేర్లేని పేరు అహరోను మిరియాము. మోషే యొక్క అన్న అక్క వీళ్ళిద్దరు కూడా అహరోను మిరియాములు ఏం చేస్తారంటే, మోషే ఒక కూషి దేశస్తురాల్ని వివాహం చేసుకున్నాడని వ్యతిరేకంగా ఏం చేశాడంటే వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చారంటే, నీతోనేనా దేవుడు మాట్లాడేది, నువ్వేనా పరిశుద్ధుడివి, మేము కూడా పరిశుద్ధులమి, నీతోనే మాట్లాడాడు కాదు నాతో కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈ అహరోను మిరియాములు ఏం చేస్తారంటే మోషే మీద తిరుగుబాటు చేస్తారు, మోషేని తిడతారు, మోషేని ఏం చేస్తారు వ్యతిరేకిస్తూ వస్తారు. అప్పుడు ఏమంటాడంటే 6వ వచనం చూడండి, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని పాళెంలోకి రమ్మంటాడు, దేవుడు సన్నిధానికి రమ్మంటాడు. వాళ్ళిద్దరూ రాగా నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. మోషే దేవుని స్వరూపాన్ని నిదానించి చూచిన గొప్ప వ్యక్తి అండి.
దేవుడిని స్పష్టంగా చూస్తూ వచ్చాడు, చక్కగా చూస్తూ వచ్చాడు. అయ్యా నీ స్వరూప దర్శనం నాకు కలిగజేయ అని చెప్పేసానంటే దేవుడు చూపించడానికి ఇష్టపడ్డాడు. నేను ఎవరి ఎడల కనికరం చూపిస్తానో, ఎవరి ఎడల కటాక్షం చూపిస్తాను, వారి ఎడల కనికరం కటాక్షం చూపించాను. నీ ఎడల కూడా నేను కనికరం కటాక్షం చూపించి నేను నా దర్శనాన్ని, నా యొక్క ముఖ దర్శనాన్ని నీకు చూపిస్తున్నానని చెప్పేసి ఆయన చూడగలుగుతారా? ఆ దేవుడు ప్రకాశమానమైన ఆ ముఖాన్ని దేవుడు ఎవరికి చూపించడు, ఎవరు కూడా చూడలేరు. ఒకే ఒక విధానంగా చూడగలుగుతారు. ఎట్లాగనంటే ఆ తండ్రి అయిన దేవుడిని చూడాలంటే కుమారుడైన దేవుడిగా మాత్రమే చూడగలుగుతారండి. అందుకని వాక్య భాగంలో రాయబడి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. 18వ వచనం అండి. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను ఎవడనో ఎప్పుడునో దేవుడిని చూడలేదు. ఆ దేవుడిని బయలుపరిచింది ఎవరంటే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషేని ఆ బండ మీద నిలవబడు అని అన్నాడు. ఆ బండ ఎవరో తెలుసండి? ఆ బండ క్రీస్తే. పాత నిబంధనలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటారు చాలామంది. పాత నిబంధనలో క్రీస్తు అన్నాడు. ఆ బండ చాటున దాచిపెడుతూ వచ్చాడు దేవుడు, ఆ బండ చాటున. అలాగే దావీదు అని అంటాడు, అయ్యా నీవే నా ఆశ్రయం, అయ్యా నీవే నా దుర్గము, నా కొండ. బండ కొండ అన్న ఒకే అర్థం వస్తుంది. నువ్వే నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న సహాయకుడు. పాత నిబంధనలో దేవుడు అలాగూ యేసుక్రీస్తు ప్రభువారు అలాగూ ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతూ వచ్చాడంటే ఆ దేవదూతల రూపంలో, లేకపోతే బండలాగా ఆ బండని కొట్టు అని అన్నాడు. ఆ బండను కొట్టినప్పుడు 2 సార్లు కొట్టినప్పుడు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? బండనే కొడితే ఎందుకు కోపం వచ్చింది అని అంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ రాయబడింది క్రొత్త నిబంధనలో, ఆ బండ క్రీస్తే. ఆ రాక్ అంటారు, ఆ బండ క్రీస్తు ప్రభు వారికి ఉన్నారు. అందుకని ఆ బండని కొట్టు అని అంటే 2 సార్లు కొడుతూ వచ్చాడు. ఆ బండ కొట్టబడుతూ వచ్చిన బండ. ఈ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండ నీ కోసం నా కోసం కొట్టబడిన బండ, చీల్చబడిన బండ. బండలో యేసయ్య, చీల్చబడిన యేసయ్య. ఒక వాక్య భాగం కూడా మనం ఒకసారి గమనిస్తామండి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఈ సందర్భం రాయబడి ఉంది. 17వ అధ్యాయము 5-6 వచనాల్లో, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలో కొందరిని తీసుకొని ప్రజల ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిల్చెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను అని చెప్పాడు. ఆ బండను కొట్టమంటే తర్వాత ఏమంటాడంటే, ఆ తర్వాత వచ్చిన రాయబడింది, ఆ బండని 2 సార్లు కొట్టినట్టుగా ఇంకో చోట సందర్భంలో రాయబడింది. కానీ బండ నుంచి మటుకు దేవుడు నీళ్లు తెప్పిస్తూ వచ్చాడు. నీళ్లు తెప్పించడం వల్ల అందరూ కూడా సేద తీరుస్తూ వచ్చారు. మన ఈ మధ్య ఒకళ్ళు ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేం ప్రాంతం మొత్తం కూడా ఆయన చూపిస్తూ వస్తున్నాడు. అంటే యూట్యూబ్ ద్వారా, అనేకులకి టీవీ ద్వారా అక్కడ ఆయన వెళ్ళి ఆయన చూసిన దృశ్యాలు మొత్తం కూడా వీడియో చిత్రీకరించి చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ చూపిస్తూ ఉన్న దృశ్యాలను చూస్తుంటే ఆయన చెప్తున్నాడు, ఈ అరణ్యంలో ఆహారం అనేది దొరకటానికి మేము ఇప్పుడు వస్తే మాకు కనీసం నీళ్లు కూడా దొరకట్లేదు అన్నారు. ఈ 2000 సంవత్సరంలో, 2024 సంవత్సరంలోనూ 23 సంవత్సరంలోనూ ఆయన వెళ్ళి అవన్నీ కూడా పాస్టర్ గారు అనమాట. ఆ పాస్టర్ గారు ఈ మొత్తం చిత్రీకరిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ నీళ్లు చుక్క దొరకదండి. కానీ ఆనాడు మన పితరులను 40 సంవత్సరాల పాటు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు నిప్పిస్తూ వచ్చిన మన దేవుడు అండి. ఈరోజు మేము నీళ్లు దొరకాలంటే ఎంతో దూరం వెళ్ళాలండి. ఆ నీళ్లు మేము తెచ్చుకున్న నీళ్లు లేదంటే దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ అరణ్యంలో నీళ్లు దొరకవు. అయితే ఆనాడు దేవుడు ఏం చేశాడంటే బండ నుంచి నీటిని తెప్పిస్తూ వచ్చాడు. కొన్ని లక్షల మంది నీళ్లు
త్రాగుతూ వచ్చారనమాట. కాబట్టి బండ నుంచి నీటిని తెప్పిస్తూ వచ్చినట్లుగా మధుర జలాన్ని తెప్పించి మన పితరులందరినీ పోషించాడు. అయితే ఈ క్రొత్త నిబంధనలో మనం 1 యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 2వ అధ్యాయంలో 12వ వచనంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ వాక్య భాగాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్న గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఎవరు ఆది నుండి ఉన్నది? ఎవరు ఆది నుండి ఉన్నది? ఎవరు? ఆదిలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి నేను మీకు రాస్తున్నాను. చిన్నపిల్లలారా, మీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. పెద్దలారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు నేను రాయిచున్నాను. ఎవరు ఈ రాసే వ్యక్తి? ఎవరు రాసే వ్యక్తి? యోహాను గారు. ఎవరు యోహాను గారు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని రొమ్మున ఆనుకొని యేసు ప్రభువారి చేత ప్రేమించబడి ఆయన ప్రేమించిన వ్యక్తి. ఇద్దరు యేసు ప్రభువారు గుండెన రొమ్మున ఆనుకున్న వ్యక్తి ఎవరంటే ఈ యోహాను. ఈ యోహాను యేసు ప్రభువారిని అంతగా ప్రేమించాడు. యేసు ప్రభువారు కూడా యోహాన్ని అంతగా ప్రేమించాడు అనమాట. ప్రేమ అపోస్తలుడు అంటారు. యోహానికి ఒక పేరు ఉందంటే ప్రేమ అపోస్తలుడు. అయితే ఈ యోహాను, భక్తుడైన యోహాను లేకపోతే అపోస్తలుడైన యోహాను ఏమంటాడంటే చిన్నపిల్లల గురించి, పెద్దల గురించి, యవనస్తుల గురించి, అందరి గురించి మాట్లాడతా, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు, వాక్యం మీ హృదయంలో ఉన్నది కావున మీకు రాస్తున్నాను అంటాడు. చూడండి కొంచెం ముందుకెళ్తే, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది కనుక నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అని చెప్పేసి ఈ 3 కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే చిన్నల గురించి, పెద్దల గురించి, యవనస్తుల గురించి, అందరి గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమంటే మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈరోజు నువ్వు నేను దేవుడి సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము అని అంటే మనము దుష్టుని జయించబట్టే మనము దేవుడి సన్నిధిలో నిలబడి ఉన్నాము, దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాము. ఎందుకనంటే అపవాది, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడైన వాడు దేవుని సన్నిధానికి రావటానికి ఊరుకుంటాడా? దేవుని సన్నిధానికి పంపిస్తాడా? ఊరుకుంటాడా? ఆడు ఏమని రాయబడిందంటే గర్జించు సింహం వలె ఎవరిని మురుగుదునా అని చెప్పేసి వాడు చూస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి అనేక మందిని మిరుగుతూ ఉన్నాడు, అనేక మంది దేవుడి సన్నిధికి రానికుండా ఉంటున్నాడు అనమాట. ఏదో ఒక విధమైన పని, ఏదో ఒక విధమైన కల్పించి ఏం చేశాడంటే ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే సైతాన్ని పెట్టేది ఏంటంటే బిజీ 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 బిజీ, పని పని పని, వర్క్ వర్క్. ఇక్కడ ఒక సామెత ఉంది, ఈ లోపల ఒక సామెత ఉంది, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ ఈజ్ పనిని ఆరాధిస్తారు. ఎవరన్నా పనిని ఆరాధించచ్చు అసలుకి? మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. పని కాదు ఆరాధింపబడటం, దేవుడే ఆరాధింపబడాలి. బైబిల్ వాక్యంలో ఒక రాయబడిందంటే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఆ ప్రభు వారినట దేవతలందరూ, అలాగే శరాపులు, కెరూబులు, వీళ్ళందరూ కూడా ఆ దేవుడిని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఏ విధంగా స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో రేయింబగళ్ళు మానక స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతులకి ఆశ్రయుడైన ఆ దేవుడిని మనం స్తుతించాలి కానీ మన పనిని స్తుతించకూడదు, మన పనిని ఆరాధించకూడదు. దుష్టు నుంచి వచ్చిన మాటలు కొన్ని ఉంటాయి. ఈ లోకంలో కొన్ని సామెతలు దుష్టు నుంచి వచ్చినవి ఉంటాయి అన్నమాట. ఆ దుష్టు నుంచి వచ్చిన సామెత ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనేది. కాబట్టి వర్క్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆరాధించకూడదు, ప్రేమించకూడదు. కేవలం దేవుడిని మాత్రమే ప్రేమించాలి. మోషే దేవుడిని మాత్రమే ప్రేమించాడు కాబట్టి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. మనందరం కూడా దేవుని రక్తం చేత కొన్నబడిన బిడ్డలం. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఎవరు బిడ్డలంట? దేవుని బిడ్డలు. వాళ్ళందరూ దేవుని కిందకి వచ్చిన వాళ్ళు ఒక అధికారం ఇస్తూ వచ్చాడు. ఒకటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది చూడండి, 12వ వచనము. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో,
తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అధికారం అనుగ్రహించింది. పిల్లలారా నేను మీకు రాస్తున్నానని ఇదే యోహాను భక్తుడు అక్కడ పత్రిక కూడా రాసింది ఎవరు? పత్రిక రాసింది కూడా యోహాను భక్తుడే, ఇది రాసింది కూడా యోహాను భక్తుడే, అంటే అపోస్తుడైన యోహాను గారు. ఆయన ఏమంటాడంటే తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ తన కుమారులు అవుటాకు అధికారము అనుగ్రహిస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. ఇప్పుడు నువ్వు నేను అందరం కూడా దేవుని బిడ్డలు. అంటే మిగతా వాళ్ళందరూ దేవుని బిడ్డలు కారా అని అనటానికి కాదు అని చెప్పేసి ఆత్మ సంబంధంగా ఒక అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తారో వారే దేవుని కుమారులు కుమార్తెలు అనబడటానికి దేవుడు అధికారము అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసు ప్రభువు వారు అనేక మంది ఉన్నారు, అనేక మందిని పిలిచాడా? పిలువబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొద్దిమందే, 12 మందే వచ్చారు. కొంతమంది కొన్ని వంకలు చెప్పారు, అయ్యా నాకు ఆ పని ఉంది, అయ్యా నాకు ఈ పని ఉంది అయ్యా అని చెప్పేసి నాగట మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగివాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు పిలిచాడు, అయ్యా నన్ను వెంబడించానంటే అయ్యా నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అయ్యా అని అన్నాడు. అయ్యా నన్ను వెంబడించే అనగానే ఇంకోడే ఉన్నాడు, నేను ఎద్దులు కొనుక్కున్నాను, ఆ ఎద్దులు నేను చూసుకొని రావాలన్నాడు. ఒకడేమో పొలం కొనుక్కున్నాను, నేను పొలము చూసుకొని రావాలన్నాడు. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క వంక చెప్తూ వచ్చారు. అయితే దేవుడిని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు అవడానికి అధికారం ఉంది. వాళ్ళందరూ కూడా రక్త మాంసం చేత పుట్టిన వాళ్ళు కాదంట, ఆత్మ సంబంధంగా పుట్టిన వాళ్ళు. వీళ్ళందరికీ దేవుడు అధికారం ఇచ్చాడట. కాబట్టి దేవుడు ఇక్కడ పత్రికలో ఏమంటున్నాడంటే ఈ లోకమునైనను లోకము ఉన్న దానిలోనే దాన్ని ప్రేమించుకోండి. ఈ లోకంలో ఉన్నదంట శరీరాశ, నేత్రాశ, జీవపుడం ఉంది. కాబట్టి ఇదన్నీ కూడా దేవుడికి వ్యతిరేకం, తండ్రికి వ్యతిరేకమైన ఇవి. తండ్రి నుంచి కలిగిన వాళ్ళు కానీ అపవాది నుంచి లేదంటే ఈ లోకంలో కలిగిన వాటిని మనము ప్రేమించకూడదు. దేవుణ్ణి ప్రేమిస్తే మనకున్న అధికారం ఏముంటుందంటే మొదటగా దేవుని బిడ్డలంగా అవుతాం. దేవుడిని నమ్మితే దేవుని కుమారులు అవటానికి దేవుడు అధికారం. దేవుని కుమారులు అయితే మనకున్న అధికారం ఏంటి తెలుసండి? దేవుడు కొన్ని అనేకమైన శక్తులు మనకు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి గమనిస్తే, మత్తయి సువార్త 10:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మల మీద అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను. ఇక్కడ వేట్ల మీద అధికారం ఇస్తూ వచ్చాడంట? అపవిత్రాత్మల మీద అధికారం ఇస్తాడు. వ్యాధుల్ని వెలగొట్టడానికి, వ్యాధుల్ని స్వస్థపరచడానికి, అలాగే డీమన్స్ అన్నిటి మీద కూడా పవర్ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎవరికి అనుగ్రహిస్తూ వచ్చాడు? దేవుని బిడ్డలకు మాత్రమే అనుగ్రహిస్తూ వచ్చాడు, కానీ బయట వాళ్ళకి ఎవరికి అనుగ్రహం అనేది లేదని దేవుని బిడ్డలకు మాత్రమే ఇస్తాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుడిని ఎప్పుడైతే అనగానే యేసుప్రభువు వారు రమ్మనంగానే ఎవరు వచ్చేసారు? పేతురు, యోహోను, యాకోబు వీళ్ళందరూ కూడా వలలో వదిలిపెట్టేసి వచ్చేస్తూ వచ్చారు. రావటం వల్ల ఏమైంది? వాళ్ళకి ఈ శక్తులు అనుగ్రహిస్తూ వచ్చారు. ఇంకొక వచనంలో కూడా రాయబడి చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, 16-15 17వ వచనంలో 17వ వచనం చూడండి. మార్కు 16-17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినన్నది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నందులని చెప్పిన. అది ఎవరికి? దేవుని బిడ్డలకి అధికారం ఇచ్చాడని. దేవుని బిడ్డలకే అధికారం ఇచ్చాడు. ఆనాడు మోషేకి దేవుడు తన స్వరూపాన్ని చూపిస్తూ వచ్చాడు. ఎందుకంటే మోషే దేవుడిని ప్రేమిస్తూ వచ్చాడు, హృదయపూర్వకంగా దేవుడిని వెంబడిస్తూ వచ్చాడు. అలాగే శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చినందుకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏం అధికారం, ఏ అథారిటీ ఇస్తూ వచ్చాడంటే సైతాన్ శక్తుల మీద అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకనే పత్రికలు ఏమని రాస్తున్నారంటే, మీరు సైతాన్ని ఏం చేశాడు? జయించారు, మీరు సైతాన్ని జయించారు అని చెప్పి రాయబడింది. కాబట్టి మనం కూడా యేసయ్యను నమ్మితే ఏ అధికారం ఇస్తాడంటే, కుమారులు కుమార్తెలు ఏ అధికారం ఇస్తాడు? ఆ డీమోనిక్ పవర్స్ మీద అధికారం అనుగ్రహిస్తూ ఉంటాడు. మనము కానీ ఎవరి మీదన్నా చెయ్యించి ప్రార్థన చేస్తే అది కార్యము జరిగించింది. ఎందుకు జరుగుతుంది అంటే అది దేవుడు మనకు అధికారం. మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, విశ్వసించాం కదా, విశ్వసించిన దాన్ని బట్టి అధికారం మనకి అనుగ్రహిస్తాడు అనమాట. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తులు, ధనవంతుల దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను మీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నానని అన్నాం అనుకోండి, తీసుకుంటారు వాళ్ళు? నా ఆస్తి మొత్తానికి వారసుడు చూద్దాం అనుకుంటున్నాడు రా అని చెప్పేసాడు. వాడు మనం తీసుకోడు,
అలాగే మనం అడగటానికి కూడా మనకి రైట్స్ ఉండదు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను ఎందరైతే అంగీకరించారు, హూ ఎవర్ యాక్సెప్ట్స్ మీ, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ కుమారులు అవటానికి అధికారం ఇస్తారు. అదే అధికారంతో పాటు మనం అడిగే అధికారం కూడా దేవుడు ఉండిద్దండి. ఏం అధికారం ఉండిద్ది? ఈ శక్తులు మాత్రమే కాదండి, మనకి ఏదైనా అవసరతలు ఉంటే ఆ అవసరతలు కూడా అడిగే అధికారం ఉండిద్ది. మోషే ఏమన్నాడు? యెహోవా దేవుడితో తండ్రితో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు చెప్పినట్లు చేస్తాను. అయ్యా, నీ ముఖ ప్రకాశము, నీ యొక్క మహిమ నేను చూడటానికి ఇష్టపడుతున్నాను, నీ యొక్క మొహం కానీ నీ యొక్క మహిమ నాకు చూపించాయనంటే నువ్వు అడిగినట్లుగా నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను. అయితే నువ్వు ఆ బండ మీద నిలబడు, నేను నేనేం చేస్తానంటే నా చేతులతో నిన్ను కప్పి, ఎందుకంటే చచ్చిపోతాను, నన్ను చూసిన వాళ్ళు ఎవరూ లేరు, చూసిన నరుడు చచ్చిపోతాడు కాబట్టి, అయినా కూడా నా కటాక్షం ఎడల కలిగింది కాబట్టి నా మహిమని నీకు చూపిస్తానని చెప్పేసి చేతులతో కప్పేసి తన మహిమని చూపించిన గొప్ప దేవుడు ఆ దేవాతి దేవుడిని చూడటం ఎవరి వల్ల కాదు. కానీ మోషే ఏమంటాడంటే, మోషే గురించి దేవుడే అంటాడు, అతడు నాతో ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. మరి నీకు నాకు కూడా ఆ అధికారం లేదా? ఇస్తాడు. వాక్య భాగంలో ఉందండి, చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేసి తిని. ఇక్కడ మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తాడంట? దేవుడు స్నేహితులు ఎవరైనా ఉంటారండి? అసలుకి దేవుడికి స్నేహితులు ఉంటారా? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యేసయ్య ఏమన్నంటే, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను, దాసులు కాదు, మీరు నా స్నేహితులు, యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే నాకున్నది ఏదైతే మొత్తం కూడా మీకు తెలియపరుస్తూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే, నాకంటే గొప్ప కార్యాలు మీరు కూడా చేస్తారంట. 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయము 12వ వచనం గమనిస్తే, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను, మీతో వాటికంటే మరి గొప్పవి చేస్తాడు. యేసుప్రభు వారు వాక్యం చెప్పినట్లుగానే పేతురు గారు కూడా వాక్యం చెప్పారు. పేతురు గారు ఒకసారి వాక్యం చెప్తే 3000 మంది రక్షించబడ్డారు. రెండోసారి వాక్యం చెప్తే 5000 మంది రక్షించబడుతూ వచ్చారు. మొదటిసారిగా 3000 మంది పైగా బాప్తిసం పొందుతూ వచ్చారండి పేతురు గారు. అంటే యేసుప్రభు వారి శిష్యుడు ఎవరు? పేతురు గారు. అలాగే పేతురు గారు ఒకనొక శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక వ్యక్తి పుట్టును మొదలుకొని కుంటువాడే ఉన్నాడు. ఆయన ఒకే ఒక అధికారంతో అన్నాడు, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే వాడు నడవటం కాదు, గంతులేసాడు. ఎగిరి గంతులేస్తూ ఆలయంలోకి ప్రవేశించాడని చెప్పండి. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ టు బై బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని నమ్మటం ద్వారానే ఆ విశ్వాసము, ఆ యొక్క నమ్మకం కలిగిందని. అంతేకాకుండా దేవుడు హెచ్చరిస్తుంది. ఏం చేస్తున్నా అంటే, ఈ లోకమును మీరు నమ్మొద్దు, ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉందంట ఏముంది? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడము. ఇక్కడ 2 పాయింట్లు మనం గమనించాలి. ఒకటి అధికారం ఇస్తాడు, ఇంకొకటి అధికారం కూడా పోగొట్టుకుంటాం. ఎప్పుడు? నన్ను నమ్మితే నీకు అధికారం ఇస్తాను నేను. నన్ను నమ్మకుండా లోకాన్ని నమ్మితే, లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపడము. యేసుప్రభు వారు శరీరాశ, నేత్రాశ, జీవపడమాన్ని ఆయన అధిగమిస్తూ వచ్చాడు, ఆయన జయిస్తూ వచ్చాడు. సాతానుడు ఏం చేశాడు? దేవాలయం శిఖరంలోకి తీసుకెళ్ళి, దేవాలయం శిఖరం దగ్గర ఎక్కడి నుంచి దూకయ్యా అని అన్నాడు. ఎక్కడి నుంచి నువ్వు దూకు అని అన్నాడు. దూకు అనేది ఏసే దూకాడా? సైతానా, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు అని అన్నాడు. అలాగే ఈ లోక మహిమ మొత్తం నీకు ఇస్తాను, నా పాదాలకి మ్రొక్కు అని అంటే దేవుడిని మాత్రమే మొక్కాలి, దేవుడికి మాత్రమే ఆరాధించాలి, కానీ ఎవరి పాదాలు మ్రొక్కకూడదు అని అంటాడు. అలాగే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోనంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం అధిగమించాలండి. శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇందులో ఎప్పుడైనా పడిపోతాం. కొంతమంది శరీరానికి పడిపోతారు, ఆకలికి పడిపోతారు, కొంతమంది శరీర కోరికలకి పడిపోతారు. మరి ఈ శరీరాన్ని జయించలేకపోతే మనం దేవుని బిడ్డలంగా ఉండలేమండి. అలాగే నేత్రాశ, చూసిందల్లా కొంతమంది చూసిందల్లా కొనుక్కోవాలని, చూసిందల్లా పొందుకోవాలని చెప్పేసి ఉండేది. అది కూడా దేవునికి విరుద్ధమైంది. అలాగే శరీరాశ, నేత్రాశ, జీవపడము అని అంటే అందులోనే ఉంది పేరు చూడండి, జీవము ప్లస్ డంబము. ఇంకో మాటలో చెప్పాలంటే, తేలికైన మాటలు చెప్పాలంటే డబ్బా కొట్టుకుంటాడు అని అంటారు. ఏమంటారు కొంతమంది? అరే ఆడు ఉట్టి వాడు డబ్బా కొట్టుకుంటున్నాడు, వాడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను చదువుకునే రోజుల్లో ఏమంటారంటే,
చదువుకునే రోజుల్లో నీ గురించి నువ్వు చెప్పు అనేదానికి ఎస్డి చెప్పు అని అంటారు. ఎస్డి అంటే సెల్ఫ్ డబ్బా అని అంటారు. సెల్ఫ్ డీటెయిల్స్ని ఏం చేశారంటే సెల్ఫ్ డబ్బా కొట్టు, నీ డబ్బా కొట్టు అంటే నీ గురించి చెప్పుకోవాలంటే నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను డబ్బా కొట్టుకున్నట్లే అని అర్థం అనమాట. ఈ అంటే ఏంటి డంబం, డాంబికం ఇదండి, జీవపు డంబం అనేది. మీరు చూడండి ఈ రోజుల్లో కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. సాక్ష్యాలు చెప్పడం వల్ల దేవుడికి మహిమ కంటే మనిషికి ఎక్కువ మహిమ వస్తుంది. మీరు గమనించండి, దేవుడి కంటే ఎక్కువ మనిషికి మహిమ వస్తుంది. చెప్పాల్సిన వ్యక్తి ఎవరి గురించి మనం చెప్పాలి సాక్ష్యము? దేవుడి గురించి. దేవుడి గురించి కాకుండా ఈ వ్యక్తికి మహిమ వస్తుంది. అబ్బో ఆ వ్యక్తి ఎంత గొప్పడో తెలుసా అసలు అని చెప్పుకుంటారు. అరే చెప్పాల్సింది ఎవరి గురించి? మనం ఎవరిని కనపరచాలి, ఎవరిని గొప్ప చేయాలి? దేవుడిని గొప్ప చేయాలి. ఈ వ్యక్తి కూడా దేవుడిని గొప్ప చేయడానికే వచ్చి సాక్ష్యం చెప్పడానికి కొని వస్తే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఈ వ్యక్తి గొప్పతనం. సాక్ష్యాలు కొంతమంది అండి కల్పించి కూడా చెప్తున్నారు. ఈ మధ్య అన్ని సాక్ష్యాలు కూడా వినకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఈ డాంబికం కొద్దీ కొంతమంది కల్పించి చెప్తారు. ఒక వ్యక్తిని అడిగితే మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు కూడా యేసుప్రభుని నమ్ముకున్నామండి, మేము కూడా ఆయన చెప్తున్నాడు మాటల సందర్భంలో, నేను ఇట్లా పాస్ట్ గారిని అంటే నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నానండి, అసలు నా సాక్ష్యం చెప్పాలే కానీ అసలు మీరు ఇక్కడ ఉండరు అని అంటున్నాడు. నా సాక్ష్యం చెప్పాలే కానీ అని అన్నాడు. వామ్మో అంత పెద్ద సాక్ష్యం అంటే నేను కూడా ఇక్కడ ఉండలేను అంత సాక్ష్యం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకొక వ్యక్తి అని ఇంకోసారి సందర్భంలో ఒక ఆయన అంటున్నాడు, నేను సాక్ష్యం చెప్పాలని యోబు కంటే కూడా గొప్ప సాక్ష్యం ఉందండి నాకు. యోబు ఎలాంటి సాక్షి? బైబిల్లో ఉన్న యోబు ఎలాంటి వాడు, ఎంత గొప్పడు. సమస్తం పోయింది, ఆస్తి అంతస్తులు, కుమార్తెలు అందరూ పోయారు. అంత పోయినా కూడా శరీరం కూడా ఆఖరికి శరీరం కూడా పాడైపోయింది. క్షీణించిపోయినా కూడా ఆయన ప్రభు కోసం నిలబడ్డాడు. ఈయన చెప్పుకుంటున్నాడు యోబుకున్నంత సాక్షి నాకు ఉందని. వామ్మో ఎంత అబద్ధం ఆడుతున్నారు బాబో ఇల్లు అని చెప్పేసి అనిపించింది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడు, మనము ఈ లెంట్లో 2వ ఆదివారంలో మనం తెలుసుకోవాల్సిందంటే మొదటగా దేవుడిని అంగీకరిస్తే దేవుడు మనకి ఏదైనా కనపరచడానికి, ఏదైనా ఇవ్వటానికి మనకే దేవుడు అధికారము అనుగ్రహిస్తాడు. మోషేకి తన యొక్క మహిమనే చూపించిన ఆ దేవుడు నీకు నాకు చూపించడా? నీతో నాతో మాట్లాడా? మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. నీతో కూడా నాతో కూడా ముఖాముఖిగా దాసులని పిలవనంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నా దాసులు కాదు, యు ఆర్ మై ఫ్రెండ్ అని అన్నాడు. మరి ఫ్రెండ్ అని అంటే ఏ విధంగా చెప్పుకోవాలి తెలుసా? క్లోజ్ మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఒక్కోసారి ఒక్కడే మాట్లాడుకోవచ్చు, ఒక్కడే వేరే వాళ్ళు చూసి పిచ్చోడు అనుకుంటాడు. కానీ మనం నా దేవుడు నా పక్కన ఉన్నాడు అనే సంగతి నీకు తెలిసింది, వాడికి తెలియదు. అయితే అట్లా ఎస్ నిజంగా చాలాసార్లు కొన్నిసార్లు మేము కూడా మాట్లాడుకునేటప్పుడు అట్లాగే మాట్లాడుకుంటాడు. ప్రభువా అని చెప్పి మాట్లాడుకుంటాడు. వీడు ఎవరితో మాట్లాడుతున్నారని తెలియని వాళ్ళు ఒకవేళ చూసారంటే అట్లాగే అనుకుంటాడు, ఏంటి పిచ్చోడా ఏంటి ఇట్లా మాట్లాడుకుంటాడు. కానీ వీఆర్ కన్వర్జేషన్ విత్ గాడ్. దేవుడితో మన దేవుడు స్నేహం చేసే దేవుడిగా ఉన్నాడు. అలాగే బండని చీల్చే అంటే తను చీల్చుకొని నీకు నాకు కృప అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథం, చివరిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నాలుగవ వచనం చూస్తే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతను ఏం చేతిమి? మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు. అంటే రాయిని కొట్టడం అంటే మరి నలుగొట్టబట్టమే కదా. ఏం చేశాడు మోషే? రాయిని కొట్టాడు. ఆయన కొట్టబడుతూ వచ్చాడు, చీల్చబడుతూ వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. ఆ చీల్చబడటం ద్వారా ఏంటి ఉపయోగం అని అంటే మనకి జీవజలపు ఓట, అందులో నుంచి జీవజలాల్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు అన్నమాట. ఒకసారి దేవుని వాక్య భాగంలో చూస్తే యెషయా గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్నది ఎవడో, అడుగుతున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమును ఇచ్చునని ఆమెతో చెప్పను. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. నీ ఎదుటిన్న వాళ్ళు ఎవరో తెలిస్తే ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అలాగే ఆనాడు మన పితరులకి జీవజలాన్ని ఇస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు మరి ఎట్లాగా ఒక రాయిలో నుంచి అన్ని ఏరులై నీళ్లు పారతాయా? ఒక విధంగా చెప్తా అంటే గొప్ప నది అయితేనే అన్ని లక్షల మందికి
వాటర్ సరిపోతుంది. మరి ఒక బండలో నుంచి గొప్ప నదీ ప్రవాహం అయినంత వాటర్ వస్తేనే వాళ్ళందరూ కూడా సేద తీరుస్తూ వచ్చాడు, దప్పిగా తీర్చుకుంటూ వచ్చాడు. అలాగే ఈ దేవుడు ఏమంటే యేసు ప్రభువు తాను పరిచయం చేసుకున్నాడు. నీ ఎదుట ఉన్నవాడు ఎవరో నీకు తెలిస్తే నీకు ఆయన ఏమిస్తాడు? జీవజలాన్ని ఇస్తాడు. అంటే ఆ యేసు ప్రభువు ఆ బండ నేనే, ఆ జీవజలాన్ని ఇచ్చింది నేనే అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఇక్కడ ఈ స్త్రీతో తెలియజేస్తాడు. ఇంకొక వచనం కూడా చూద్దామండి. అలా 7వ అధ్యాయం 4వ అధ్యాయంలోనే 13వ వచనం చూస్తే, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతి వాడును త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. యేసయ్య ఇచ్చిన నీళ్లు తాగితే ఎప్పుడు కూడా దప్పికొనడు. అంటే ఏ నీళ్ళు అయ్యి? పరలోక సంబంధమైన నీళ్ళండి. అవి పరలోక సంబంధమైన నీళ్ళు అంటే జీవాహారం. ఇదే ఈ యొక్క వాక్యము. ఈ వాక్యము అక్కడ భక్తుడు ఏమంటాడు? దుప్పు నీటి వాగుల కొరకు తృష్ణగొని ఉన్నట్టు, ఆశగొనినట్టు నా ప్రాణం యెహోవా కొరకు ఆశగొని ఉన్నది. మనం దేవుని కొరకు దప్పికొని ఉంటే ఆ దప్పిక దేవుడి మాటల ద్వారా దేవుడు మనల్ని తీరుస్తాడు. ఆ మాటలో మనల్ని ఎప్పుడు కూడా జీవజలపు ఓటల్లాగానే ఉంటాయి అని చెప్పేసి వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వచనం కూడా చూద్దామండి. 14వ వచనం చూస్తే తర్వాత వచనము 14వ వచనం 4:14 నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఓరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిత్య జీవానికై ఇక్కడ రాయబడింది చూడండి. నిత్య జీవం అనేది ఒకటి ఉంది. ఆ నిత్య జీవానికి ఊరడి బొగ్గగా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగంలో కూడా మనం యోహాను పత్రికలో కూడా చూస్తూ వచ్చాం చూడండి. అక్కడ 17వ వచనం 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోను గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచే దేవుడు. మన దేవుడు నిరంతరం నిలిచే దేవుడు, నిలిపించే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, నిత్య జీవం కలిగిన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆ జీవజలం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోగలం. ఇంకొక వచనం కూడా మనం గమనిస్తే 7వ అధ్యాయము 37వ వచనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనము 7:37. యేసు ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును. తర్వాత 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినము యేసు నిలిచి నా యందు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని కాబట్టి ఎవడైనా దప్పికొంటే నా ఎద్దుకు వచ్చి దప్పిక తీర్చుకోండి. అయితే ఆ దప్పిక ఎలాంటిదనంట ఇక్కడ ఏమని రాయబడి ఉంది 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పాను. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఈ నిత్య జీవాన్ని పొందగలుగుతాం. ఆ బండ చీల్చబడిన బండలాగా ఉంది. యేసు ప్రభువారు చీల్చబడి మనకేమిచ్చాడు? మన దప్పిక తీర్చడమే కాకుండా మనకి జీవజలాన్ని ఇచ్చాడు. ఆ జీవజలం నిత్య జీవం ఇచ్చేది. నిత్య జీవం అంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవం. ఇంకొక మాట కూడా మనం ధ్యానం చేసుకుందామండి. మనకి 3వ పాఠ్యభాగం లోకాసు వార్త 10వ అధ్యాయము 17 కూడా ఒకసారి టచ్ చేసుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయము 17వ వచనం గమనిస్తే, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచుని అని చెప్పగా, ఆయన సాతాను మెరుపోలే ఆకాశం నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏరియు మీకు ఎంత మాత్రము హాని చేయదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడుచున్నామని సంతోషించుడి అని చెప్పి వారితో చెప్తూ వచ్చాడు. ఇక్కడ 2 సందర్భాలు. అధికారం అనేది మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. ముందుకు అనుకోవాక కొంచెం ముందుకు రండి. అధికారం అనేది దేవుడు
దేట్ల మీద అధికారం ఇచ్చాడని ఇందాక చెప్పుకుంటూ వచ్చాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా దయ్యముల మీద అధికారం, అపవిత్రాత్మ మీద అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా వీళ్ళు వచ్చి శిష్యులు వచ్చి చెప్తున్నారు 70 మంది, అయ్యా దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్పేసి, దయ్యాలు కూడా మాకు లోబడుతాయి అంటే, దయ్యాలు మీకు లోబడతాయి అని సంతోషింపగా మీ పేరు పరలోకం మీద పరలోకమందు రాయబడుతూ ఉన్నదని సంతోషించము. చివరిగా ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు నేను దేవుని విశ్వాసం ఉంచుతారా, ఈ అధికారం మొదటగా దేవుని పిల్లలయ్యే అధికారం ఉంటుంది. పిల్లలే కాకుండా ఇంకో అధికారం ఏంటంటే డిమోనిక్ పవర్స్ మీద, అపవిత్రాత్మ మీద అధికారం ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇంకోటి ఏం జరిగిద్దంట, నిత్య జీవం అనేది మనకి దేవుడు రిజర్వ్ చేసి పెట్టాడు అని చెప్పేసి ఏమని రాయబడింది చూడండి. చివరి పరలోకమందు మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించునని వారితో. ఎవరి పేర్లు పరలోకంలో రాయబడతాయండి? ఎవరి పేర్లు జీవగ్రంథం రాయబడి ఉంటాయి? దేవుని బిడ్డలు పేర్లు మాత్రమే జీవగ్రంథంలో. ఎవరి పేర్లు రాయబడి ఉండవు తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అని చెప్పి రాయబడింది. ఎవరి పేర్లు రాయబడలేదంటే ఇక్కడ? ఎవరి పేర్లు రాయబడినాయి? మన పేర్లు, దేవుని నమ్ముకున్న వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినాయి. అవిశ్వాసుల పేర్లు రాయబడవు, అబద్ధికుల పేర్లు రాయబడి ఉండవండి. అలాగే మాంత్రికుల పేర్లు, విగ్రహారాధికుల పేర్లు, ఇంకా అసహ్యమైన కార్యాలు చేసేవారి పేర్లు ఏ మాత్రం కూడా జీవగ్రంథంలో రాయబడి ఉండవు. ఇంకొక వచనం చూడండి, 20వ అధ్యాయంలో 15వ వచనం గమనిస్తే 20:15, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవరిని పడేసిస్తాడంట అగ్నిగుండంలో? జీవగ్రంథంలో రాయని దేవుడు ఏమంటాడంటే శిశువుతో, మీ పేర్లు, మీకు ఈ భూమి మీద అధికారం ఉందని మీరు సంతోషం కాదు. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే పరలోకంలో మీ పేరు నేను నమోదు చేసి ఉంచాను. 2 విషయాలు మనకి, ఒకటి కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు, అంతేకాకుండా మనకి అధికారం కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాకుండా 3వది ప్రాముఖ్యమైనదంటే పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు నమోదు చేసి ఉంచాడట దేవుడు. ఈ 3 విషయాలను బట్టి మన ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి, ప్రభువుని ప్రేమించాలి, ఎల్లప్పుడూ ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి. ఈ లోకాన్ని ఏమాత్రం వెంబడించకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇది తాత్కాలికంగా నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఏమండి, సినిమాకి వెళ్ళామనుకుంటే కొంచెంసేపు సంతోషాన్ని ఇచ్చిందా లేదా? సంతోషం. ఒకళ్ళు అంటున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, మనం సంతోషంగా ఉంటున్నారు, తేడా ఏంటి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు దేవుడు నమ్ముకున్నాడు కూడా సంతోషంగా ఉంటున్నారు. అవునండి, సైతాను సంతోషాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాడు సైతానుడు. మనకి దేవుడు ఏం చేస్తాడు? నిత్యమైన సంతోషాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ భూమి మీద కొంత సమస్యలు ఉన్నా కూడా ఈ భూమి మీద చనిపోయిన తర్వాత ఉండేది అస్సలైనది నిత్య జీవము. ఈరోజు నువ్వు నేను దేవుడి సన్నిధిలోకి ఎందుకు వస్తున్నాము? ఏదో ఈ భూమి మీద కొన్ని బహుమానాలు దేవుడు ఇస్తాడన్నా, కొన్ని ఏదైనా గొప్ప గొప్ప ఈవులు మనకి ఇస్తాడన్నా, ఇది కాదు. ఇది చాలా తాత్కాలికమైనవి. ఈ భూమి మీద మనకు దేవుడు ఇవ్వాలనుకున్న ఈ తాత్కాలికమైనవి. అసలైంది ఇచ్చేది ఏంటంటే పరలోక రాజ్యం. అందుకనే మనం నిరీక్షణ కలిగి ఉంటున్నాము. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం ప్రకారం నువ్వు కుమారుడిగా కుమార్తెగా ఇప్పుడు వరకు కూడా లేకపోతే ఏం చేయాలి? కుమారుడిగా కుమార్తెగా అంగీకరించాలంటే యేసయ్యని విశ్వసిస్తే చాలు. యేసయ్యని ఏ విధంగా విశ్వసించాలి? చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించాలి. యేసయ్య ఈయన చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మితే చాలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని. నమ్మిన వారికి కుమారులు అయ్యే అధికారము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కుమారులకి ఏమిస్తున్నాడు అంటే వీటిలన్నిటి మీద శక్తి ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలాగే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని నడిపించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని కృపా సమాధానం ప్రభుని యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలంపులు కావాలను గాక. ఆమేన్.